కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజయోగాశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓంకార్ పీఠం ప్రాంగణంలో యోగాసనాలు వేశారు. శనివారం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ బీసీ నేతకు దక్కిన గౌరవం. శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఇక డీటెయిల్స్ చూస్తే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తోటాడ గ్రామంలోని శ్రీ ఆదినారాయణ స్వామి రాజయోగాశ్రమం ట్రస్టీ ఆధ్వర్యంలోని ఓంకారపీఠం ప్రాంగణంలో యోగాసనాలు వేశారు. మేనేజింగ్ ట్రస్టీ సూరిశెట్టి సుషుమ్నా కుమార్ పర్యవేక్షణలోని యోగా శిక్షకుడు ఎస్ కుమార్ రాజా అక్కడికి వచ్చిన వారితోటి ఆసనాలు వేయించారు. యోగా సాధన ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. ఒక్కో ఆసనం దాని యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా చాలా అవసరమని గుర్తు చేశారు. మారుతున్న వాతావరణం పరిస్థితుల దృష్ట్యా అనేక మంది ఆరోగ్య సమస్యలతోటి సతమతమవుతున్న నేటి రోజుల్లో సర్వరోగ నివారణి యోగా అని తెలిపారు. చిన్న వయసులోనే దీనిపై ఆసక్తి చూపేలా తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. తోటాడ పరిసర గ్రామాల ప్రజలతో పాటు హై స్కూల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో ఓంకారపీఠ ప్రాంగణం కొత్త కళను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలోని కార్యనిర్వాహకులతో పాటుగా సచివాలయ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ వెంకటరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. దీన్ని అన్ని దేశాలు కూడా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే యోగాని కంపల్సరీగా ప్రతి స్కూల్లోని ట్రస్టుల్లోని అన్నిటిలో కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. దీన్ని మన గురుదేవుల ఆశీస్సులతో మన ఆశ్రమంలో కూడా ఈ రోజుని ఈ ప్రత్యేకత యోగా దినోత్సవాన్ని మనం చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా మన గురుదేవులకి ప్రణామం తెలుపుతూ ఈ యోగాసనాలని సూక్ష్మ వ్యాయామం అంటారు, యోగా అంటారు. చిన్న చిన్న కదలికలతో ఈ వ్యాయామాన్ని స్టార్ట్ చేస్తామన్నమాట. దీనికి ఫౌండరు పతాంజలి మహర్షి. ఇతను 2వ శతాబ్దంలోనే మనకి ఈ యోగాసనాలని మనకి తెలియజేయడం జరిగింది. ఈ పతాంజలి మహర్షి గారు చెప్పింది స్థిరం సుఖం ఆసనం. మనము ఏ స్థితిలో కూర్చుంటామో సుఖంగా కూర్చోవాలి, మనస్సుని నిర్మలంగా ఉండాలి. అదే ఆసనం పతాంజలి మహర్షి చెప్పింది. ఇప్పుడు ఆ వ్యాయామాలన్నీ కూడా యోగాసనాలు తల కానించి కాళ్ళు వరకు కూడా మొదటి భాగంలో చేస్తాము. 2వ భాగంలో చిన్న చిన్న కదలికలతో ఆసనాలతోని చేస్తాము. 3వ భాగంలోని ప్రాణాయామము ధ్యానము చేస్తాము. ఇది దీని తాలూకా కార్యక్రమం తాలూకా వివరణ. విశాఖలో అపోలో ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన వాల్వ్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసినట్లుగా ఆసుపత్రి వైద్యులు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బార్వా డాక్టర్ నందకిషోర్ ప్రాణగ్రహి తెలిపారు. శనివారం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అపోలో ఆసుపత్రిలో రోగులకు అవసరమైనటువంటి సంరక్షణ అందిస్తూ ఎంతో సంక్లిష్ట ప్రక్రియతో కూడిన ఈ శస్త్రచికిత్సను అపోలో టీం వైద్యులతో విజయవంతం చేశామన్నారు. అధునాతన కార్డియాక్ కేర్ విధానంతో రోగులకు ఉత్తమ ఫలితాలను అందించడం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిటివిఎస్ డాక్టర్ జైదీప్ త్రివేది, డాక్టర్ చక్రధర్, డాక్టర్ శశాంక్, డాక్టర్ రవికాంత్ పలువురు వైద్యుల బృందం పాల్గొన్నారు. ఇక్కడ నేరుగా ఉండే ఇది ఏరియా పెద్దగా ఉంటాయి. సో నేరుగా ఉంటే ఇట్ ఇస్ వేస్ట్ ఉంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి. ఇప్పుడు చూసారు ఇదే నథింగ్ కైండ్ ఆఫ్ వెరీ న్యూ ఆర్ సంథింగ్, బట్ ఇట్ ఇస్ లిటిల్ డిఫికల్ట్ సిచ్యువేషన్ వీ ట్రీటెడ్ బికాస్ మీకు తెలుసా కదా పేషెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేషెంట్ వస్తున్నాయండి క్లినికల్ ప్రాక్టీస్లో. సమ్ పేషెంట్ చాలా సిక్గా ఉంటాయి, కొన్ని పేషెంట్ స్టేబుల్గా ఉంటాయి. బట్ బాగా సిక్ పేషెంట్కి అలాగే మేనేజ్మెంట్ చేస్తా న్యూ టెక్నాలజీ ద్వారా. అదే యాక్చువల్లీ దానికోసం ఇది ప్రెస్ మీట్ అండి. బేసికలీ మీకు తెలుసా కదా ఇప్పుడు హార్ట్ వాల్వ్ కూడా సర్జరీ కాకుండా రీప్లేస్మెంట్ అవుతుంది, బెలూన్ ద్వారా వాల్వ్ కూడా రీప్లేస్మెంట్ అవుతుంది. మేబీ 6-7 years బ్యాక్ ఓన్లీ సర్జరీ ద్వారా వాల్వ్ రీప్లేస్మెంట్ అవుతుంది. ఇప్పుడు అదే సర్జరీ రీప్లేస్ చేసి బెలూన్ ద్వారా కూడా వాల్వ్ రీప్లేస్మెంట్ అవుతుంది. అదే అందరికీ కాదు,
బాగా సిక్ పేషెంట్ సపోజ్ సర్జరీ కోసం ఫిట్నెస్ లేదు, సర్జరీ పాసిబుల్ కాదు, అలాగే పేషెంట్కి ఈ వాల్ బెలూన్ వాల్ రిప్లేస్మెంట్ అవుతుండే. సో నా దగ్గర యాక్చువల్లీ మన దగ్గర డాక్టర్ గారు ఉండే, డాక్టర్ అర్జునరావు గారు. ఆయనే ప్రాబబ్లీ హీ ఈస్ ద బెస్ట్ పర్సన్ టు టెల్ యూ ద స్టోరీ వాట్ హ్యాపెన్. యాక్చువల్లీ ఆయనకి చాలా రోజు ముందే బైపాస్ అయింది. తర్వాత బైపాస్ తర్వాత ఆయనకి మెడిసిన్ కంటిన్యూ చేసి హీ వాజ్ మెయింటైనింగ్ హార్ట్ పంపింగ్ కూడా తక్కువ ఉన్నాయి. సో తర్వాత వాల్ ప్రాబ్లం వచ్చింది. వాళ్ళ ప్రాబ్లం వచ్చిన తర్వాత చాలా రోజు అలాగే మెడిసిన్ కూడా మెయింటైన్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ సర్జరీ, సర్జన్స్ రిక్వెస్ట్ చేశారు సర్జరీ బాగా హై రిస్క్ ఉంటాయి, దీనివల్ల సర్జరీ చేయలేరు. సో తర్వాత నా దగ్గర నా కన్సల్ట్ చేశాను, ఆయనకి అడ్వైస్ చేశాను. కొన్ని రోజు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆల్మోస్ట్ 10 days ప్రాబ్లీ 10-12 days హాస్పిటల్లో అడ్మిట్ చేసి బాగా సిక్గా ఉంటాయి ఆయన ఆ టైంలో ప్రిపేర్ చేసి ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత గుండెకి రక్నాల యాంజియోప్లాస్టీ ద్వారా స్టెంటింగ్ ద్వారా చేసిన తర్వాత మళ్ళీ వాల్ రీప్లేస్మెంట్ చేశాను. అదే మీకు ఈ హాస్పిటల్తో నాకు అంతకుముందు పరిచయం లేదు, కానీ నేనే ఒక పేషెంట్గా ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఈ హాస్పిటల్తో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకోవటం జరిగింది. నిజంగా ఊహించలేనంత పరిణామం జరిగింది. నేను బీయింగ్ ఏ డాక్టర్, సర్జన్ ఫర్ 40 years వర్క్డ్ ఇన్ ది మెడికల్ ఫీల్డ్, కేజీహెచ్లో సూపరింటెండెంట్గా కూడా చేశాను. ఎంతోమందికి ప్రాణదానం చేశాను. నాకు హార్ట్ బాగలేదని తెలిసిన తర్వాత 2-3 డాక్టర్ల దగ్గర తిరిగాను. నేను అంతమందికి ప్రాణదానం చేశాను కదా, దేవుడు కూడా నాకు మంచి లైఫ్నిచ్చే ఒక హాస్పిటల్ చూపిస్తాడని చెప్పేసి నేను వెతుకుతున్న సమయంలో నా పిల్లలు కూడా డాక్టర్సే. ఢిల్లీ వెళదామా, ముంబై వెళదామా, లేకపోతే ఇంకా వేరే మంచి ప్రదేశంకి వెళ్ళి నాన్నగారికి సర్జరీ చేద్దామా అని చెప్పేసి నా పిల్లలు ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. నేను వాళ్ళకన్నా సీనియర్ని కదా, ఐ నో ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మై డిసీజ్. చాలామందికి పేషెంట్లకి డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళ జబ్బు తెలుస్తుంది, కానీ నాకు A to Z ఆఫ్ నా ప్రాబ్లం, అయోర్టిక్ వాల్వ్ ప్రాబ్లం నాకు తెలుసు. అప్పుడు ఒకరోజు అనుకున్నాను, విశాఖపట్నంలో చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు. నేను పెరిగిన ఈ ప్రదేశం నుంచి విశాఖపట్నం నుంచి ఒక డాక్టర్ గారు వేరే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకుంటున్నారు అని అంటే నాకెందుకు ఆ కాన్సెప్ట్ నచ్చలేదు. ఒకరోజు నేను ఎవరిని కన్సల్ట్ చేయకుండా నా ఫైల్ అంతా పట్టుకుని వచ్చి బార్వా సార్ దగ్గరికి వచ్చి ఒకటే అడిగాను. ఫస్ట్ ఆయన చాలా నిశ్శబ్దంగా ఉంటారు, దానిలో నాకు అర్థమైపోయింది. ఒకటే అడిగాను, సార్ ఐఎమ్ సో అండ్ సో, నాకు మీరు నా వాల్వ్ రిప్లేస్మెంట్ చేస్తేనే నేను ఇక్కడ జాయిన్ అవుతా, మీరు వాల్వ్ రిప్లేస్మెంట్ చేస్తానని చెప్పి నాకు మాట ఇవ్వండి అని చెప్పాను. అగైన్ హీ వాజ్ సో కామ్. పర్లేదు డాక్టర్ గారు చూద్దామని కూడా అనలా, లెట్ us see, చూద్దామని చెప్పేసి అన్నారు. అంతకుముందు నా వైఫ్కి కాలికి ఆర్టరీ ప్రాబ్లం వచ్చి బ్లడ్ సప్లై లేక బాధపడుతున్నప్పుడు కాలు కూడా మరి కొన్ని రోజులకి గ్యాంగ్రీన్ అయిపోద్ది అన్న టైంలో సారే అక్కడ రామ్నగర్ అపోలో హాస్పిటల్లో స్టెంట్ వేశారు. నా వైఫ్కి పెయిన్ వితిన్ 24 hours తగ్గిపోయింది. కాలుకి స్టెంట్ వేయడం అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. గుండెకేస్తారు కానీ కాళ్ళకు కూడా స్టెంట్లు వేస్తారు అని. సో ఆ నమ్మకంతో నేను ఎవరు కన్సల్టేషన్ తీసుకోకుండా విత్ నా డ్రైవర్ సపోర్ట్తోనే నేను సార్ దగ్గరికి వచ్చాను. సార్ నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. అంత మంచి మనసున్న డాక్టర్స్ నవేడేస్ చాలా తక్కువ. ఇండస్ట్రియలైజేషన్, కమర్షియలైజేషన్ అయిన తర్వాత మంచి మంచి డాక్టర్స్కి పేషెంట్లు చూసే సమయం చాలా తక్కువగా ఉంటుంది.
కానీ సార్ నన్ను బాగా ఎగ్జామ్ చేసి చేద్దాం డాక్టర్ గారు అన్నారు. అది ఒకటే మాట, చేద్దాం అన్నారు. ఇంకా నాకు ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ తొలి సమావేశాలు రెండో రోజు సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగింది. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత శుక్రవారం ప్రమాణం చేయడం కుదరని మిగతా సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వనమాడి వెంకటేశ్వరరావు శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత అచ్చంట ఎమ్మెల్యేగా ఎన్నికైన పితాని సత్యనారాయణ, వినుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన జీవి ఆంజనేయులు వరుసగా ప్రమాణం చేశారు. దీంతో ఎమ్మెల్యేల ప్రమాణం స్వీకారం పూర్తయింది. స్పీకర్ పదవి కోసం అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని మరి కాసేపట్లోనే ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించనున్నారు. ఆపై స్పీకర్ పదవి బాధ్యతలు చేపడతారు. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభా నాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. ఇది నాకు ఇచ్చేది. డైరెక్ట్ వచ్చేస్తుంది. అందరికీ నమస్కారం అండి. మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థనకు టీడీపీ ఓకే చెప్పింది. అసెంబ్లీ ప్రారంభం తర్వాత తొలుత కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలుత చంద్రబాబు, మంత్రుల తర్వాత అక్షర క్రమంలోని ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. అలాగే ఉంటుందని ప్రకటించారు. అది కూడా అయితే వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదుర్కొన్నటువంటి జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలోని ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఆ పార్టీ పట్టుమని 11 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఈ నేపథ్యంలోని మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతించాలని, ఆయన కారును కూడా లోపలికి అనుమతించాలంటూ వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థనకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఈ రోజు వరకు జగన్ కారును లోపలికి అనుమతించాలని నిర్ణయించారు. అలాగే మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ తో ప్రమాణం స్వీకారానికి ఓకే చెప్పారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రాజయోగాశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓంకార్ పీఠం ప్రాంగణంలో యోగాసనాలు వేశారు. శనివారం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ బీసీ నేతకు దక్కిన గౌరవం. శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.